ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి ఒప్పందం జరగడంతో 20 మంది బందీలు విడుదలయ్యారు. ఇజ్రాయెల్లో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి యుద్ధాల గురించి ప్రస్తావించారు. 8 నెలల్లో 8 యుద్ధాలను ఆపానంటూ సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. రెండేళ్లుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారికి విముక్తి లభించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాలతో శాంతి ప్రణాళిక తొలిదశలో భాగంగా ఇజ్రాయెల్, హమాస్ ఇటీవల కాల్పుల విరమణ అంగీకరించాయి. శుక్రవారం నుంచి ఒప్పందం అమల్లోకి రాగా బందీల విడుదల ప్రారంభమైంది. తొలుత 7 బందీలను రెడ్ క్రాస్ కు హమాస్ అప్పగించగా ఆ తర్వాత కొద్దిసేపటికి మిగతా 13 మంది బందీలను విడిచిపెట్టారు. వారిని తీసుకున్న రెడ్ క్రాస్ బృందం ఇజ్రాయెల్ సైనికులకు అప్పగించింది. ఆ తర్వాత బందీలను ప్రత్యేక హెలికాప్టర్లో చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించారు. 2 ఏళ్లుగా నరకయాతన అనుభవించిన తమ వారు విడుదలవడంతో కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల్లో సంతోషం నెలకొంది. గాజా ఇజ్రాయెల్ శాంతి ఒప్పందంలో భాగంగా ఈజిప్టునకు వెళుతూ అమెరికా అధ్యక్షుడు తొలుత టెల్ అవీవ్ చేరుకున్నారు. విమానాశ్రయంలో ట్రంప్నకు ఇజ్రాయెల్ ప్రధాని రెడ్ కార్పెట్ తో స్వాగతం పలికారు. అనంతరం ట్రంప్, నెతన్యాహు కలిసి ఒకే కారులో జెరూసలేంలో ఉన్న పార్లమెంటుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ పార్లమెంట్ లో ది నెసెట్ పుస్తకంలో ట్రంప్ తన సందేశాన్ని రాశారు. యుద్దం ముగిసిందని, కొత్త చరిత్ర ప్రారంభం కాబోతోందని ట్రంప్ ప్రకటించారు. ఆ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో కీలక పాత్ర పోషించిన ట్రంప్నకు నెతన్యాహు సర్కారు కృతజ్ఞతలు తెలిపింది. ఇజ్రాయెల్ చట్టసభ కనెసెట్ ఆయనకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడికి నెతన్యాహు బంగారు పావురాన్ని బహుమతిగా అందించారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ లో ట్రంప్ పై నెతన్యాహు ప్రశంసలు కురిపించారు. ప్రపంచాన్ని వేగంగా, దృఢ నిశ్చయంతో కదిలించిన ట్రంప్ లాంటి వ్యక్తిని ఇంతవరకు చూడలేదన్నారు. యుద్దం ముగిసేలా గాజా ఒప్పందం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ట్రంప్ తప్పకుండా నోబెల్ శాంతి సాధిస్తారని నెతన్యాహు విశ్వాసం వ్యక్తం చేశారు. Mr. President, thank you for all you have done for us. I have submitted your nomination to be the first non-Israeli recipient of the Israel Prize, Israel's highest award. As to that other prize, just a question of time, you'll get it. But I want you to get the Israel Prize, our highest award. ఇజ్రాయెల్ పార్లమెంట్ లో ట్రంప్ మరోసారి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు. 8 నెలల్లో 8 యుద్ధాలను ఆపానంటూ ప్రకటించుకున్నారు. గాజా యుద్ధంలో తాను చేసిన కృషి వల్ల మిడిల్ ఈస్ట్ లో శాంతి నెలకొందన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గొప్ప పని చేశారంటూ పొగడ్తల వర్షం కురిపించారు ట్రంప్. I've totally rebuilt the military, every aspect of it. But we have, if you think, we settled 8 wars in 8 months. I'm now including this one, by the way, if that's okay. They may say, well, that was quick, because yesterday I was saying 7, but now I can say 8. The hostages are back. The hostages are back. ఇజ్రాయెల్ పార్లమెంట్ లో ట్రంప్ మాట్లాడుతున్న సమయంలో గందరగోళం నెలకొంది. కొందరు ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. మారణ హోం అంటూ నినాదాలు చేయడంతో వారిని పార్లమెంట్ నుంచి బయటకు పంపించేశారు. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాలంటూ 2 ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ నిరసనలపై ట్రంప్నకు స్పీకర్ క్షమాపణలు చెప్పారు. సమర్థవంతంగా పనిచేశారని ట్రంప్ చమత్కరించడంతో సభ్యులంతా నవ్వులు చిందించారు. ఈజిప్ట్ లో జరుగుతున్న శాంతి సమావేశానికి ఇజ్రాయెల్ నుంచి ట్రంప్ వెళ్లారు.